హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చే హెట్రోలో వాక్ అండ్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి, మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్లో వాక్ అండ్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి, ఈ రెండు కంపెనీల గురించి పూర్తి డీటెయిల్స్గా టాపిక్లోకి వెళ్ళి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ నోటిఫికేషన్లు అనేవి మీకు రావడం జరుగుతుంది. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరటం జరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్ చేసినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. మనకి టాపిక్ వచ్చేసి హెట్రోలో మనకి వాక్ అండ్ ఎంట్రీస్ అనేది మార్చి 15-16 తారీఖు నాడు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు నిర్వహిస్తారు. సంగారెడ్డి డిస్టిక్, జన్నారం మండలం, గండిపోతారం విలేజ్, తెలంగాణలో ఈ హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ యూనిట్ 1 హైదరాబాద్లో నిర్వహిస్తారన్నమాట. లొకేషన్ జాబ్ డిస్కషన్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మనకి ఏమి ఉండాలంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ గురించి అనేది క్లియర్గా తెలిసి ఉండాలి. బ్రేక్ డౌన్ హ్యాండ్లింగ్, పవర్ సేవింగ్ గురించి తెలిసి ఉండాలి. సేఫ్టీ ప్రొసీజర్స్ కూడా. ఎలిజిబిలిటీ వచ్చేసి 1 to 3 years ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్లో డిపార్ట్మెంట్లో మన ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, ఐటీఐ సర్టిఫికేషన్ ఇన్ ఎలక్ట్రిషియన్, ఈ క్వాలిఫికేషన్ ఉండాలి. ఈ రెండిట్లో ఐటీఐ గురించి, డిప్లొమా గురించి. స్కిల్స్ చెప్పింది మనకు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ గురించి, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ గురించి తెలిసి ఉండాలి. బ్రేక్ డౌన్, పవర్ సేవింగ్ యాక్టివిటీస్, సేఫ్టీ యాక్టివిటీస్ అనేది ఏ విధంగా చేయాలనేది స్కిల్స్ ఉండాలి. మనకి దీంట్లో డాక్యుమెంటేషన్ వచ్చేసి మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ డిప్లొమా, ఐటీఐ తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు కానీ ఒరిజినల్ జిరాక్స్ తీసుకెళ్ళాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు, పే స్లిప్, బ్యాంక్ స్టేట్మెంటు. మనం ఈ కంపెనీకి వచ్చి బెనిఫిట్స్ ఏమిస్తారంటే ఇండస్ట్రీ లీడింగ్ శాలరీ ప్యాకేజ్ ఇస్తారన్నమాట. మనకి ఇంటర్వ్యూ క్వాలిఫికేషన్ శాలరీ ప్యాకేజ్ మాట్లాడతారు. శాలరీ ప్యాకేజీ ఇండస్ట్రియల్లోనే ప్యాకేజ్ అనేది ఎక్కువగా ఇస్తారన్నమాట ఈ ఫార్మా ఇండస్ట్రీలో. గ్రోత్ అండ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి. తర్వాత ఎక్సలెంట్ వర్క్ ఎన్విరాన్మెంట్గా ఉంటుంది, ఈ ఎక్సలెంట్గా ఉంటుందని చెప్తున్నారు. మనకి పాంప్లెట్ ప్రకారం చూద్దాం. పాంప్లెట్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ స్కిల్స్ వచ్చి ప్రివెంట్ అంటే ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ మీద గురించి, బ్రేక్ డౌన్ గురించి, పవర్ సేవింగ్ గురించి. క్వాలిఫికేషన్ డిప్లొమా, ఐటీఐ ఎలక్ట్రిషియన్ చేసి ఉండాలి. 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. లొకేషన్ ఇచ్చారు. లొకేషన్ కూడా సంగారెడ్డి, హైదరాబాద్, జన్నారం మండలంలో 15వ తారీఖు నాడు సాటర్డే మార్నింగ్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్లో వాక్ అండ్ ఎంట్రీస్ అనేది చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్లో మార్చి 15వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా ఈ వాక్ అండ్ ఎంట్రీస్ అని నిర్వహిస్తారు. ఈ లొకేషన్ వచ్చేసి బెంగళూరులో ఈ అడ్రస్లో మనకి వాక్ అండ్ ఎంట్రీస్ నిర్వహిస్తారు. కాన్ శ్రీనివాస్, నవీన్ గారు నిర్వహిస్తారు. జాబ్ లొకేషన్ బెంగళూరు. మనకు పొజిషన్లో ఏమున్నాయంటే దీంట్లో ఎలిజిబిలిటీ ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ జాబ్కి అర్హత అన్నమాట. అప్రెంటిస్లుగా ఈ జాబ్కి సంబంధించి తీసుకుంటారు. ఈ కంపెనీలో అప్రెంటిస్ ఆఫీసర్గా ప్రొడక్షన్లో క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫామ్, బీఎస్సీ, ఎంఫామ్, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ నుంచి 2023-2024 పాస్అవుట్స్ అయి ఉండాలి. అప్రెంటిస్ వచ్చేసి ఆపరేటర్ కేటగిరీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనే. ఇక్కడ పైన ఆఫీసర్, ఇక్కడ ఆపరేటర్ అనమాట ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ డిఫార్మా, డిప్లొమా. దీంట్లోనే మనకి ఎలక్ట్రికల్, మెకానికల్, EEE చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ 2023-2024 పాస్అవుట్స్ అయి ఉండాలన్నమాట. అప్రెంటిస్ ఆఫీసర్గా మైక్రోబయాలజీలో క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ చేసి ఉండాలి. దీంట్లో మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ స్పెషలైజేషన్ చేసి ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్గా తీసుకుంటారు. 2023-2024 పాస్అవుట్స్ అయి ఉండాలి. అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళండి. ఆధార్ కార్డు, లాస్ట్ సెమిస్టర్ మార్కుల లిస్టు మ్యాండేటరీగా ఉండాలి. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇటువంటివి తీసుకెళ్ళాలి. బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీసుకెళ్ళాలి. పే స్లిప్. ఇటువంటి కంపెనీలో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అంటే ఇటువంటి కంపెనీలో మళ్ళీ మనకి జాబ్స్ అనేవి రావడం చాలా రేర్గా ఉంటాయి. అందుకోసమనే మీరు ఇటువంటి ఆపర్చునిటీస్ని మిస్ చేయొద్దని చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మైక్రో ల్యాబ్స్ గురించి కూడా మనం క్లియర్గా చూసాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.